ఉగాది అనగానే మనం గుర్తొచ్చేదేంటి? కొత్త బట్టలు, ఉగాది పచ్చడి. అంతేనా? కాని ఈ పండగ వెనుక ఓ పెద్ద సైన్స్ దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఖగోళశాస్త్రం, ప్రకృతి, మన ఆరోగ్యం వీటన్నిటికీ ఉగాదికి సంబంధముంది. ఈరోజు ఆ లోతైన విజ్ఞానమేంటో తెలుసుకుందాం. చాలా మందికి ఉగాది అంటే ఓ మామూలు పండుగ, ఒక సాంప్రదాయ వేడుక అంతే. కాని ఒక్కసారి ఆలోచిద్దాం, నిజంగా అంతేనా? మనం ప్రతి ఏటా జరుపుకునే ఈ పండగ వెనుక మనకు తెలియని ఇంకేదైనా లోతైన అర్థం దాగి ఉందేమో? ఉంది. ఖచ్చితంగా ఉంది. ఉగాది కేవలం ఒక పండగే కాదు. అది ప్రకృతి, సమయం, ఇంకా మన ఆరోగ్యం ఈ మూడింటినీ కలిపిన ఒక అద్భుతమైన సిస్టమ్. అసలీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటగా కాలం చెప్పిన కాలమానం. అసలు మన క్యాలెండర్ మూలాలెక్కడున్నాయో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, ముఖ్యంగా రైతులు, వాళ్ల ముందు ఓ పెద్ద ప్రశ్న: పంటలు ఎప్పుడు వేయాలి? ఏ టైంలో విత్తనాలు నాటితే మంచి దిగుబడి వస్తుంది? చిన్న ప్రశ్నలా అనిపించొచ్చు, కాని ఈ అవసరమే ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. సరే, మరి వాళ్ల సమస్యకి పరిష్కారం ఎలా దొరికింది? అది ఒక 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, వ్యవసాయం కోసం టైంని లెక్కించాలి అనే అవసరం వచ్చింది. దానికోసం వాళ్లు ప్రకృతిని గమనించడం మొదలుపెట్టారు. అంటే ఋతువులు ఎలా మారుతున్నాయి అని. ఫైనల్గా ఆకాశంలో ఖచ్చితమైన టైంకి కదిలే సూర్యచంద్రుల్ని ఆధారంగా చేసుకుని ఒక క్యాలెండర్ని తయారుచేశారు. ఆ క్యాలెండర్నే మనం లూనిసోలార్ క్యాలెండర్ అంటాం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం వాడే జనవరి, ఫిబ్రవరి క్యాలెండర్ సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ లూనిసోలార్ క్యాలెండర్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే ఇది ఋతువులతో కరెక్ట్గా సింక్ అవుతుంది. రైట్, క్యాలెండర్ అయితే ఉంది. కానీ కొత్త సంవత్సరం కరెక్ట్గా ఇదే రోజెందుకు స్టార్ట్ అవ్వాలి, వేరే రోజెందుకు కాదు? దీనికి 3 పక్కా కారణాలున్నాయి. 1, ఇది చైత్రమాసంలో మొదటి రోజు. 2, అమావాస్య ముగిసి చంద్రుడు మళ్లీ కనిపించే తొలి రోజు. ఇక 3వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రకృతి కొత్తగా చిగురించే వసంత ఋతువు మొదలయ్యే రోజు. ఇక 2వ భాగం, ప్రకృతి పిలుపు. అసలు మన క్యాలెండర్కి, భూమి మీద జరిగే మార్పులకి ఉన్న లింకేంటో చూద్దాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఉగాది వెనుక ఉన్న అస్సలైన లాజిక్ ప్రకృతి సైకిల్, అగ్రికల్చర్ సైకిల్తో ముడిపడి ఉంది. ఇది ఎవరో ఫిక్స్ చేసిన డేట్ కాదు, ప్రకృతి మనకిస్తున్న ఒక సిగ్నల్. ఒక్కసారి మన చుట్టూ గమనిస్తే ఈ టైంలో ఏం జరుగుతోంది? చెట్లకి కొత్త ఆకులొస్తాయి, మామిడి పూత మొదలవుతుంది, వాతావరణంలో మార్పొస్తుంది, చలిపోయి మెల్లగా వేడి మొదలవుతోంది. ఇవన్నీ రైతులకొక సిగ్నల్. ఇదే కరెక్ట్ టైం, కొత్త పంటలు వేయండి అని. చూడండి, ప్రకృతి రీస్టార్ట్ అవుతున్నప్పుడు మన సంవత్సరం కూడా అప్పుడే స్టార్ట్ అవ్వడం ఎంత లాజికల్గా ఉంది కదా? సరే, ఇప్పుడు 3వ భాగానికొద్దాం, పచ్చడిలోని విజ్ఞానం. ఉగాది పచ్చడి టేస్ట్ వెనుక ఎంత సైన్స్ దాగి ఉందో తెలుసుకుందాం. సాధారణంగా ఉగాది పచ్చడి అనగానే ఏమనుకుంటాం? 6 రుచులు, జీవితంలో కష్టసుఖాలకి ప్రతీక అని. అది నిజమే, కాదనట్లేదు. కాని దాని వెనుక ఇంకో అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏంటంటే, ఈ పచ్చడి ఒక సీజనల్ ఇమ్యూనిటీ బూస్టర్. సింపుల్గా చెప్పాలంటే, మారుతున్న వాతావరణానికి మన బాడీని రెడీ చేసే ఒక మెడిసిన్ లాంటిది. ఆ పచ్చడిలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక హెల్త్ బెనిఫిట్ ఉంది. చూడండి, వేప పువ్వు బాడీని క్లీన్ చేస్తుంది, బెల్లమేమో ఎనర్జీ ఇస్తుంది, చింతపండు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, పచ్చిమామిడ ఆ సీజన్కి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తుంది, ఇక కారం, ఉప్పు బాడీని బ్యాలెన్స్ చేస్తాయి. సో ఇది కేవలం టేస్ట్ కోసం కాదు, ఆరోగ్యం కోసం. ఓకే, ఇప్పటివరకు చూసిన విషయాలన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం. ఫైనల్గా ఉగాది అసలు సారం ఏంటి? సో ఉగాది అంటే ఏంటి? దాని మూలంలోకి వెళ్తే ఇది ఒక కొత్త క్యాలెండర్ స్టార్టింగ్ పాయింట్, ప్రకృతిలో వస్తున్న మార్పుకి ఒక సూచిక, రైతులకు ఒక కొత్త వ్యవసాయ సైకిల్కి ఆరంభం, ఇంకా ఉగాది పచ్చడి ద్వారా మన శరీరానికి ఒక సీజనల్ ట్యూనప్. అంతెందుకు, సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఉగాది అంటే ప్రకృతి మనకు చెప్పిన న్యూ ఇయర్. మనిషి క్యాలెండర్లో తేదీలు మార్చడం కాదు, ప్రకృతి చూపిన దారిలో నడవడం. చూశారు కదా, ఉగాది మనకు ఓ కొత్త కోణాన్ని చూపించింది. కాని ఇది ఇక్కడితో అయిపోలేదు. ఇది మన ముందు ఓ ప్రశ్నను ఉంచుతోంది.
అదేంటంటే మనం కేవలం ఆచారాలు పద్ధతులు అని కొట్టిపారేసే ఇలాంటి ఎన్నో సంప్రదాయాల వెనుక ఇంకా ఎంత సైన్స్ ఎంత విజ్ఞానం దాగి ఉందో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.